రైట్ కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తారని ప్రగల్భాలు పలికిన రేవంత్ కు మరోసారి భంగపాటు ఎదురైంది. రైజింగ్ తెలంగాణ వేదిక మీదే రేవంత్ కుట్రలు పటాపంచలయ్యాయి. కేసీఆర్ పాలన దక్షతను కొనియాడారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. రేవంత్ రెడ్డి ముందే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది నెంబర్ 1 స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు వెనుకబడి ఉన్నటువంటి తెలంగాణ నేడు దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్నారు. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరాన్ని చూస్తే గర్వంగా ఉందని కితాబిచ్చారు. గ్లోబల్ వేదిక మీదే కేసీఆర్ పాలన గొప్పదనని ప్రపంచానికి వినిపించారు దువ్వూరి. ఈ దెబ్బకు సీఎం రేవంత్ కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ బీజేపీ అడ్డగోలు ప్రచారాలన్నీ బూటకమని దువ్వూరి మాటలతో మరోసారి తేటతెల్లమైంది. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance is today possibly the number 1 state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, and many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of Hyderabad, cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity, safe for everyone, the best example of unity in diversity. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance is today possibly the number 1 state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, and many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India, it is Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity, safe for everyone, the best example of unity in diversity. రైట్. ఏదైతే ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ సిద్ధంగా ఉన్నాడు. సూరజ్ చెప్పండి, ఏదైతే అక్కడ సమ్మిట్లోనే డైరెక్ట్గా క్లియర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్ గత కేసీఆర్ సర్కార్ టైంలో ఏం జరిగింది, ఎలాంటి అభివృద్ధి జరిగిందని క్లియర్ కట్గా అక్కడ కొనియాడినటువంటి సిచ్యువేషన్ సంబంధించి మనం ఇప్పటివరకు వీడియో ప్లే చేసాం, వారి యొక్క మాటలు చూసాం. దీనికి సంబంధించి మీరేమంటారు? నిజం చెప్పాలంటే ఇది ఒక రకంగా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి గతంలో పలుమార్లు ప్రకటించిన పరిస్థితి మనం చూసే ఉన్నాం. కానీ గడిచిన 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి తీరును ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కొనియాడిన పరిస్థితి తెలిసిందే. రైజింగ్ తెలంగాణ అంటే గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఇది అంటే రేవంత్ సమక్షంలో తీరును, కేసీఆర్ పాలన దక్షతను ఆయన గవర్నర్ దువ్వూరి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కొనియాడిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ముందే కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడిన తర్వాత కొంత ప్రభుత్వ పెద్దల మొహంలో తేడా వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పేసి దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు వెనుకబడి ఉన్న తెలంగాణ ఇవాళ దేశంలో నెంబర్ 1గా నిలవడానికి కారణం కేసీఆర్ పాలన అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరాన్ని చూస్తే గర్వంగా ఉందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. గ్లోబల్ వేదికగా కేసీఆర్ పాలన గొప్పదనం ప్రపంచానికి వినిపించిన దువ్వూరి పట్ల కొంత ప్రభుత్వ పెద్దల్లో అసహనం కనిపించినట్లయితే అనిపించింది. ఎందుకంటే ఇది గ్లోబల్ సమ్మిట్ కేంద్రంగా అసలు కేసీఆర్ కు సంబంధించిన ప్రస్తావన లేకుండా తెలంగాణకు సంబంధించిన తలమానికాలుగా ఉన్న కొత్త సచివాలయం, సమీకృత కొత్త సచివాలయం కావచ్చు, లేదా యాదాద్రి టెంపుల్ కావచ్చు, వీటి ఊసు లేకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి ప్రైవేట్ అజమాయిషీలో ఉన్న కొన్ని సంస్థలకు మాత్రమే పెద్దపీట వేస్తున్న చందంగా ఇవాళ గ్లోబల్ సమ్మిట్ లోని
స్టాల్స్ లో కొన్ని ఉదంతాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలనా దక్షత పైన రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే కేసీఆర్ సాగించిన 10 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ పైన సాగిన పరిస్థితులు మనం చూసే ఉన్నాం. అయితే గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ ఏలుబడి కొనసాగుతుంది రాష్ట్రంలో. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో చెప్పుకోవచ్చు అని చెప్పేసి పరిస్థితులు ప్రస్తుతానికి రాష్ట్రంలో లేవు. కేంద్ర అంటే పూర్తిగా ఆర్థిక పరిస్థితి అధోగతైందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. దీనికి మళ్ళీ గత ప్రభుత్వాలపైన నిందారోపణలు మోపడం ఒక వివాదాస్పదమైన తంతుగా మారింది. ప్రభుత్వాలు అనేటి కంటిన్యూగా నడవాల్సి ఉంటుంది. గత పూర్వత్వానికి కొనసాగింపుగా అనేక ప్రభుత్వాలు అనేక పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాల్సి ఉండగా వాటన్నిటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి శపథం చేసిన వాళ్లకు ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు ఎవరు చెడపలేరు అనే దానికి ఇవాళ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యలే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా కూడా తెలంగాణ వాదులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల ఊసు లేదు, అత్తాపత్తా లేదు, అనేక సంక్షేమ కార్యక్రమాలను గాలికి వదిలేసింది. ఇవాళ పూర్తి స్థాయిలో సంపాదనే ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందనే అపవాదు అపకీర్తి అయితే చోటు దక్కుతున్న పరిస్థితి కాంగ్రెస్ కు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో పాలనలో ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉండగా ఇవాళ అనేక రకరకాల కార్యక్రమాలు ఏవైతే ఎన్నికల్లో చెప్పనివి, అలాగే ప్రజలకు హామీలు ఇవ్వనివి, లేదా వాళ్ళు గతంలో ఊహించనివి ఎన్నో కొత్త కార్యక్రమాలు అంటే డబ్బు ప్రాధాన్యంగా ఉన్న కార్యక్రమాలు అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటికి బదులుగా కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిన వాటిని నెరవేర్చే క్రమంలోనో లేకుంటే ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే పోయే క్రమంలోనో పరిపాలన సాగించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వీటన్నిటి నేపథ్యంలో కేసీఆర్ పాలన శబాస్ అనే పరిస్థితి అయితే ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే తరహాలో ఇవాళ ఈ గ్లోబల్ సమ్మిట్ రైజింగ్ తెలంగాణ వేదికగా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యలను కూడా పరిగణించాల్సి ఉంటుంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ సూరజ్.